హలో గైస్, వెల్కమ్ బ్యాక్ కావచ్చు అమ్ములు ప్రిన్సెస్ ఛానల్. గైస్ ఇప్పుడే తమ్నేల్లో పెట్టిన ప్రకారం ఏపీఐ సెట్ కౌన్సిలింగ్ 2024 సీట్ అలాట్మెంట్ ఆర్డర్ ఎలా ఉంటుంది, స్కాలర్షిప్ వచ్చే వాళ్ళకి ఒకలా ఉంటుంది, స్కాలర్షిప్ రాని వాళ్ళకి ఒకలా ఉంటుంది. సో వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి, ఒక క్లారిటీ వస్తుంది. సో మీకు అలాట్మెంట్ ఆర్డర్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి నేనైతే ముందే చూపిస్తున్నాను. సో ఎలా అయితే ఉంటుంది అని. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తుంటే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు కావాలి. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటేనే ఇలాంటి వీడియోస్ మరిన్ని అయితే నేను చేయగలను. సో వీడియోని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈ వీడియోని లైక్ చేస్తే చాలామంది వరకు రీచ్ అవుతుంది, వాళ్ళకు కూడా తెలుస్తుంది అలాట్మెంట్ ఆర్డర్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. సో ఫస్ట్ అయితే స్కాలర్షిప్ వచ్చే వాళ్ళకి ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. సో రెండు చూపిస్తాను. స్కాలర్షిప్ వచ్చే వాళ్ళకి ఎలా ఉంటుంది, స్కాలర్షిప్ రాని వాళ్ళకి ఎలా ఉంటుందో కూడా నేను చూపిస్తాను. ఓకేనా. సో ఇది వచ్చి ఇదైతే ఫస్ట్ అయితే ఇదైతే చూసుకోండి. సో ఇదైతే మేము చదువుకునేటప్పుడు అనమాట. మేము చదువుకునేటప్పుడైనా ఎవరికైనా సరే ఇదే మోడల్ ఉంటుంది. సో స్కాలర్షిప్ వచ్చే వాళ్ళకి యూనివర్సిటీలో కానీ సీట్ వస్తే స్కాలర్షిప్ వస్తుంది కదా. సో స్కాలర్షిప్ వస్తుంది కదా, యూనివర్సిటీలో సీట్ వచ్చింది. సో దీనికి ఏంటంటే యూనివర్సిటీలో సీట్ వచ్చింది. సీట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇలా అయితే ఉంటుంది. ఫస్ట్ హాల్ టికెట్ నెంబరు ఎవరికైనా ఇలాగే ఉంటుంది. కానీ స్కాలర్షిప్ వచ్చే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. సో ఎవరికైనా సేమ్ ఇలాగే ఉంటుంది. కానీ స్కాలర్షిప్ వచ్చే వాళ్ళకి ఇక్కడ 0 అనేది ఇస్తారు. స్కాలర్షిప్ వచ్చే వాళ్ళకి 0 వస్తుంది. యూనివర్సిటీలో కానీ సీట్ వస్తే ఇక్కడ మనకి 0 వస్తుంది. పైన మీకు ఎంతైతే కాలేజ్ ఫీజు అయితే ఉంటుందో అంత కాలేజ్ ఫీ అయితే ఉంటుంది. ఓకేనా. సో అంతే. సో ఇక్కడ నార్మల్గా మీ హాల్ టికెట్ నెంబరు, ర్యాంక్ కార్డు, క్యాండిడేట్ నేము, జెండరు, ఫాదర్ నేము, క్యాస్ట్, రీజియను, సో అలాగ వస్తుంది. సో ఇక్కడైతే చూసుకోండి. ఇక్కడ ఏంటి అంటే మీకు యూనివర్సిటీలో సీట్ వచ్చింది కాబట్టి మీ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అయినప్పుడు ఇక్కడ సెకండ్ లైన్లో ట్యూషన్ ఫీ టు పేడ్ బై ది క్యాండిడేట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఇక్కడ 0 ఉండాలన్నమాట. ఎవరికైతే స్కాలర్షిప్ వస్తుందో వాళ్ళకి ఇక్కడ 0 ఉండాలి. పైన కాలేజ్ ఫీ ఎంత ఉంటుందో ఉండాలి. ఓకేనా. సో ఇది ఇలా అయితే ఉంటుంది. ఓకేనా. సో ఇలా అయితే సేమ్ అయితే ఇలా అయితే ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడైతే చూసుకోండి, యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ట్యూషన్ ఫీ రియంబర్స్మెంట్ అండర్ ది. సో ఇక్కడ జగనన్న విద్యా దీవెన స్కీమ్ ఉంది కదా, అక్కడ అలా కాకుండా ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి స్కాలర్షిప్ స్కీమ్ అని చెప్పి వస్తుంది. ట్యూషన్ ఫీ విల్ బీ పేడ్ టు యువర్ మదర్ బ్యాంక్ ఇలా ఉంటుంది. సో ఇదన్నీ మీరు పట్టించుకోకండి. ఓకేనా. సో ఇదైతే ఏంటి అంటే మీకు స్కాలర్షిప్ వచ్చే వాళ్ళకైతే ఇక్కడ 0 వస్తుంది. పైన కాలేజ్ ఫీ అనేది ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మీకు 14th ఏ కాలేజ్ వచ్చిందని చెప్పి రిలీజ్ చేస్తారు కదా. రిలీజ్ చేసినప్పుడు మీకు యూనివర్సిటీలో కానీ సీట్ వచ్చి మీరు స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అనుకుంటే మీకు ఇక్కడ 0 రావాలి కంపల్సరీ. ఇక్కడ 0 వచ్చి పైన కాలేజ్ ఫీ అనేది రావాలి. అప్పుడు వాళ్ళని స్కాలర్షిప్కి ఎలిజిబుల్. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఒకవేళ రెండింటి దగ్గర మీకు స్కాలర్షిప్ ఎలిజిబుల్ ఉంది కానీ బై మిస్టేక్ ఈ 0 ప్లేస్లో మళ్ళీ ఆ 20,000 కింద వచ్చిందంటే మీరు డైరెక్ట్గా యాప్సీ ఆఫీస్కి వెళ్ళిపోయి చేంజ్ అయితే చేయించుకోవచ్చు. ఓకేనా. స్కాలర్షిప్ ఎలిజిబుల్ అయినా సరే అక్కడ రెండింటి దగ్గర అమౌంట్ పడిపోయింది అనుకుంటే యాప్సీ ఆఫీస్కి వెళ్ళి చేంజ్ అయితే చేయించుకోవచ్చు. స్కాలర్షిప్ వచ్చే వాళ్ళకి అలాట్మెంట్ ఆర్డర్ అయితే కంపల్సరీ ఇక 0 అయితే రావాలి. ఇఫ్ ఇన్ కేస్ 0 రాకుండా రెండింటి దగ్గర అమౌంట్ వచ్చిందంటే మీరు యాప్సీ ఆఫీస్కి వచ్చేసి మంగళగిరి ఇక్కడైతే చేంజ్ చేయించుకోవచ్చు. ఓకే. మీరు స్కాలర్షిప్ వచ్చే వాళ్ళకైతే ఇలా ఉంటుంది. ఓకేనా. స్కాలర్షిప్ రాని వాళ్ళకైతే ఇలా ఉంటుంది. చూసుకోండి. ఇది నాదే అన్నమాట. సో ఇది నాది. సో ఇది నాకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సెల్ఫ్ ఫినాన్స్లో అయితే నాకు సీట్ వచ్చింది. సో నాకైతే స్కాలర్షిప్ అయితే నేను ఎలిజిబుల్ కాదు. ఎందుకంటే మా ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి నాకు స్కాలర్షిప్ రాదు కాబట్టి నాకేంటి రెండింటి దగ్గర అమౌంట్ అనేది చూపిస్తుంది. ఓకేనా. స్కాలర్షిప్ రాదు కాబట్టి రెండింటి దగ్గర అమౌంట్ అనేది చూపిస్తుంది. ఓకేనా. రెండింటి దగ్గర అమౌంట్ అనేది చూపిస్తుంది. సో ఎవరికైతే స్కాలర్షిప్ వస్తుందో వాళ్ళకైతే ఇక్కడ 0 చూపిస్తుంది. స్కాలర్షిప్ అయితే ఎవరికైతే రాదో వాళ్ళకి రెండింటి దగ్గర అమౌంట్ అయితే చూపిస్తుంది. సేమ్ ఇదే ప్యాటర్న్ ప్రైవేట్ కాలేజ్లో వచ్చినా కూడా సో ఇలాగే ఉంటుంది. ప్రైవేట్ కాలేజ్కి స్కాలర్షిప్ లేదు కాబట్టి వాళ్ళకు కూడా రెండింటి దగ్గర అమౌంట్ అయితే చూపిస్తుంది. సో యూనివర్సిటీలో సీట్ వస్తే వాళ్ళు స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అయితే వాళ్ళకి ఇక్కడ 0 చూపిస్తుంది. ఓకేనా. సో కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే వాళ్ళు స్కాలర్షిప్ ఎలిజిబుల్ అవుతారు. కానీ బై మిస్టేక్ ఏమవుతుందంటే రెండింటి దగ్గర అమౌంట్ వస్తుంది. మీరు స్కాలర్షిప్ ఎలిజిబుల్ అనుకుంటే మీకు అక్కడ రెండింటి దగ్గర అమౌంట్ వస్తే బై మిస్టేక్ మీరైతే వెళ్ళి యాప్సీ ఆఫీస్కి వెళ్ళి చేంజ్ అయితే చేయించుకోవాలి. మీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళకి చూపిస్తే వాళ్ళైతే చేంజ్ చేసి కొత్తదైతే అలాట్మెంట్ ఆర్డర్ అయితే రిలీజ్ చేసి ఇస్తారు. ఓకేనా. స్కాలర్షిప్ వచ్చే వాళ్ళందరికీ ఇక్కడ 0 కనపడాలి. స్కాలర్షిప్ రాని వాళ్ళకైతే ఇక్కడ రెండింటి దగ్గర అమౌంట్ అయితే కనబడుతుంది. ఓకేనా. సో ఇలా అయితే ర్యాంక్ కార్డ్ అయితే మీకు ఉంటుంది. ఓకేనా. ర్యాంక్ కార్డ్ అయితే
అయితే మీకు ఇలా అయితే ఉంటుంది. ఓకేనా. సో క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా ర్యాంక్ కార్డ్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. ఇది ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్. ర్యాంక్ కార్డ్ అనేది ఇలా ఉంటుంది. ఒక క్లారిటీ వచ్చింది కదా. సో ఎవరికైతే యూనివర్సిటీలో సీట్ వస్తుందో, యూనివర్సిటీలో సీట్ వచ్చే వాళ్ళకి, ఈ అబ్బాయికి అయితే చూడండి, సో అబ్బాయో అమ్మాయి ఎవరో, సో అబ్బాయికి అయితే చూడండి కృష్ణా యూనివర్సిటీలో సీట్ వచ్చింది. దీనికి ఇంకా ఇతను స్కాలర్షిప్కి ఎలిజిబుల్ కాబట్టి ఇక్కడ 0 చూపించింది. నాకు ఏఎన్ యూనివర్సిటీలో నాకు సీట్ వచ్చింది, నేను స్కాలర్షిప్కి ఎలిజిబుల్ కాదు, అందుకే నాకు రెండింటి దగ్గర అమౌంట్ చూపించింది. సో సమ్ టైమ్స్ ఏం జరుగుతుంది అంటే స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అయినా సరే ఇక్కడ 0 ప్లేస్లో ఆ 20,000 అనేది అక్కడ కనపడుతుంది. ఆ టైంలో మీరు వెళ్ళి యాప్సీ ఆఫీస్కి వచ్చి నేను స్కాలర్షిప్కి ఎలిజిబులే కానీ బై మిస్టేక్ ఇలా పడింది, సో ఇంకొకసారి చూసి సరి చేసి నాకు కొత్త అలాట్మెంట్ ఆర్డర్ ఇవ్వమంటే వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే మా టైంలో మేము మా ఫ్రెండ్స్కి చేయించాం, అందుకే మాకు తెలుసు. ఓకేనా. సో ఇది. సో ఎవరికైతే స్కాలర్షిప్ ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళకి 0 వస్తుంది. సో ఇఫ్ ఇన్ కేస్ స్కాలర్షిప్ ఎలిజిబుల్ లేకపోతే రెండింటి దగ్గర ఈ అమౌంట్ అయితే ఉంటుంది. అది సేమ్ ప్రైవేట్ కాలేజ్కి అయినా అంతే. ఓకేనా. ప్రైవేట్ కాలేజ్కి స్కాలర్షిప్ లేదు కాబట్టి రెండింటి దగ్గర అమౌంట్ అయితే కనబడుతుంది. సో ఇది ఓవరాల్గా. సో ఇది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా అలాట్మెంట్ ఆర్డర్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. అలాట్మెంట్ ఆర్డర్ అయితే ఇలా ఉంటుంది. ఓకేనా. సో ఇంక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో నాకు యాక్చువల్గా ఈరోజు నేను లైవ్ పెడదామని అనుకున్నాను కానీ నాకైతే హెల్త్ కండిషన్ అనేది బాగాలేదు, అందుకే నేను పెట్టలేకపోయాను. ఓకేనా. సో ఇది వీడియో అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమ్ములు ప్రిన్సెస్. మీరైతే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.